हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మన వీడియో వచ్చేసి ఈరోజు గడ్డి జాతి గురించి అండి. గడ్డి జాతి గురించి వీడియోస్ అనేది మనం చేస్తున్నాం. అలాగే బ్రదర్ దగ్గర కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో రైతులకి గడ్డి కావాలా, కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి గడ్డి కావాలా, కానీ ఎక్కడ దొరుకుతుంది, ఎలా మనం తెచ్చుకోవాలా, దూరం ఉంది, మనం వస్తుందా రాదా అనేది ఇలాంటివి అనుమానాలు అనేవి ఉంటాయి. సో వాటి మీద బ్రదర్ తోటి ఒకసారి మాట్లాడదాం. అలాగే ఇక్కడ ఎన్ని రకాల గడ్డి జాతులు ఉన్నాయి అంటే, మీరు ఏదైనా ఫామ్ పెట్టేటప్పుడు ఒకటి లేదా రెండు రకాలే ఉంటాయి, కానీ బ్రదర్ దగ్గర గడ్డి జాతికి సంబంధించినవి ఎన్ని రకాలు ఉన్నాయి, పప్పు జాతికి సంబంధించినవి ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎలా సప్లై చేస్తున్నారు. ఇంకొకటి, మీకు వీడియో ఇంట్రెస్ట్ కలగడానికి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అది ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పంపిస్తాననేసి బ్రదర్ చెప్తున్నారు. బ్రదర్ తోటి మనం ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ ఉండే గడ్డి జాతులు ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఇస్తున్నారు, ఎంత ధరకి ఇస్తున్నారు, సో వాటి ద్వారా డైరీ ఫామ్లో కానీ షీప్ అండ్ గోడ్ ఫామ్లో కానివ్వండి మనకి ఈ గడ్డి జాతి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే నా మీ పేరు, మన అడ్రస్ ఎక్కడున్నావునా? నా పేరు శ్రీకాంత్ అండి. ఇది మనోహరాబాద్ గ్రామం అన్న. డిస్టిక్ వచ్చేసి మెదక్ డిస్టిక్, గ్రామం వచ్చేసి మనోహరాబాద్, ఊరు కూడా మనోహరాబాద్ అండి. సో తెలంగాణ స్టేట్ మెదక్ డిస్టిక్ మనోహరాబాద్ విలేజ్ అండ్ మండలం. సో బ్రదర్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నారు. ఫామ్ కూడా ఇది వచ్చేసరి ఇంకా క్లీన్గా ఒకసారి మాట్లాడుకుందాం. బ్రదర్, మన ఫామ్ పేరు ఏమన్నారు బ్రదర్? ఎంఎస్ నేపియర్ ఫార్మ్స్ అండి. ఎంఎస్ నేపియర్ ఫామ్. అవును. సో మన దగ్గర ఇప్పుడు చాలామంది గడ్డి జాతులు అనేవి సప్లై చేస్తున్నారు. సో మీరు కూడా ఇస్తున్నారు. మన దగ్గర ఎన్ని రకాల గడ్డి జాతులు అనేవి ఉన్నాయా? మన దగ్గర ఆల్మోస్ట్ 10 రకాలు ఉన్నాయండి. నేపియర్లో వచ్చేసి 6 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా హెడ్జులు, సమ్ స్టైలో ఏమట, CF 33, 32, ఇంకా మన ఆవేశ ఉంది. అవిసె కూడా ఉంది. సో తెలంగాణ స్టేట్లో అంటే ఆంధ్రాలో చిత్తూరు ఏరియాకే పరిమితం ఉంది. ఇటుపక్క బ్రదర్ కూడా సప్లై చేస్తున్నారు అంటున్నారు. సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు. సో ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలా, ఎలా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న? మినిమం 1000 అండి. ఇప్పుడు నేపియర్ వచ్చేసి ఏ స్టిక్స్ అయినా 1000, మినిమం 1000 అయితే మేము పంపిస్తాం. ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తాం. ఈ షీట్స్ అన్న, ఇవి హెడ్జ్ లూసన్ కానివ్వండి, అవి అవంటే కష్టం అన్న. ఎందుకంటే ఈ నేపియర్ వాడుతూనే అందులో బ్యాగ్లో వేసేస్తాం. వాటికి సపరేట్ తీసుకునే వాళ్ళని సపరేట్గా తీసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. సో ఇంక్లూడింగ్ దీంతో కలుపుకుంటే వేసేస్తాం. ఓకే. సో ఈ నేపియర్లో 6 వెరైటీస్ అనేవి ఉన్నాయని చెప్పారు మీరు. అవును. పర్ ఎకరాకి ఎన్ని కాడలు అనేటివి, ఎన్ని కనుపులు అనేటివి యూస్ అవుతున్నాయన? ఎకరానికి 10,000 మొక్కలు పడతాయండి. సాలికి 3 ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకోవాలి. మొక్కకి 2-2.5 ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకోవాలి. అట్లా 9,000 చిల్లర పడతాయి. 10,000 తీసుకుంటారు రైతులు. కొందరు దూరం పోతే కొన్ని చనిపోతాయి అన్నట్టు 10,000 పెట్టుకుంటారు ఎవరైనా. సో ఎన్ని నెలల క్రాప్ నా ఇది బ్రీడ్ ఏదైనా కానీ? ఇప్పుడు ఇది వచ్చేసి 2 మంత్స్ క్రాప్ అండి. 2 మంత్స్కి హైట్ వచ్చేస్తుంది. ఫస్ట్ కటింగ్ మాత్రం 70 డేస్ ఆగాలి. సెకండ్ కటింగ్ 45-50 డేస్ కట్ చేసుకోవచ్చు మనం ప్రతి కటింగ్. సో మీ దగ్గర ఇప్పటివరకు చాలామంది తీసుకొని పోయి ఉన్నారు. అవును. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందన్న? అంటే గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు ఒక రకంగా ఉంటుంది, ఆవులు గేదెలు పెంచేవాళ్ళు ఇంకో రకంగా ఉంటుంది. సో షీప్ అండ్ గోట్ ఫామ్లో గొర్రెలు మేకలు పెంచే వాళ్ళలో ఎక్కువగా ఏ గడ్డి అనేది తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ పొట్టల పెంపకానికి వచ్చేసండి ఎక్కువగా మన హెడ్జ్ లూసన్, ఆవేశ, ఈ హెడ్జులు 4G బుల్లెట్ నేపియర్ తీసుకుంటున్నారు. 3 రకాలు తీసుకుంటారు. ఇంతకుముందు ఏం చేస్తారంటే ఆవేశం, హెడ్జ్ లూసన్ లేకముందు స్మార్ట్ నేపియర్ చాలా మంది పెట్టారు. ఎందుకంటే చాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది, డైరెక్ట్ చేస్తారు కాబట్టి చాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది స్మార్ట్ నేపియర్కి. సో స్మార్ట్ నేపియర్ అప్పుడు చాలా మంది తీసుకున్నారు. ఇప్పుడు ఈ వెరైటీస్ వచ్చాక స్మార్ట్ నేపియర్ తగ్గిపోయింది. హెడ్జ్ లూసన్, స్టైలో ఏమంట, ఆవేశ, ఈ 4G బుల్లెట్ నేపియర్ చాలా వచ్చేసింది ఇంకా. సో అంటే ఎన్ని సంవత్సరాల దాకా ఒకసారి నాటుకుంటే ఉంటుందా సార్? ఇది మన నేపియర్ వెరైటీస్ అయితే ఏదైనా 1 ఇయర్ నాటుకుంటే, ఒకసారి నాటుకుంటే 8 నుండి 10 సంవత్సరాలకు దిగుబడి ఇస్తుంది. మన హెడ్జ్ లూసన్, స్టైలో ఏమంటే ఇవి మినిమం 5 ఇయర్స్ కంపల్సరీ దిగుబడి ఇస్తాయి. కట్ చేస్తుంటే రీగ్రోత్ అవుతుంది. ఈ ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాం కొద్దిగా. ఈ గడ్డి జాతి రకాల గురించి మాట్లాడుకుంటే, మనం నాటిన తర్వాత ఎన్నిసార్లు నీళ్లు పెట్టుకోవాలి, ఎన్నిసార్లు అంటే మందులు ఏదైనా సపరేట్గా ఏమి ఇవ్వాలి? సార్, ఇప్పుడు మనం ల్యాండ్ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ నేపియర్ అయినా 4G బుల్లెట్ నేపియర్ అయినా పెట్టుకుంటాం. నేపియర్ వెరైటీలో ఏదైనా పెట్టుకునే ముందు ల్యాండ్లో కంపల్సరీ మనం ఎరువు అనేది వేయించుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు మన గేదెల ఎరువు ఉంటే మినిమం ఒక ఎకరానికి 6 ట్రాక్టర్లు పడుతుంది. అదే మనం మేకల ఎరువు ఉంటే 4 ట్రాక్టర్లు పడుతుంది. కోడి ఎరువు అయితే 2 ట్రాక్టర్లు వేసుకుంటే మనకు సరిపోతుంది. అట్లా ఫస్ట్ ఎరువు వేయించుకొని, చదువుని వేయించుకొని తర్వాత మనం ఈ మొక్కనే పెట్టుకుంటే మనకు గ్రోతింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ వరకు కూడా మనం ఎలాంటి మందులు వేయాల్సిన అవసరం ఉండదు. మొదటి 15 రోజులు ఎలాంటి మందులు వేయొద్దు. ఎందుకంటే వేసినా కూడా అది మొక్క తీసుకోదు, న్యాచురల్గా పెరుగుతుంది ఫస్ట్ 15 డేస్. తర్వాత మనం యూరియా, DAP వాళ్ళ ఇష్టం. యూరియా, DAP చాలా మంది వేసుకుంటారు. ఒక బ్యాగ్ DAPకి 2 బ్యాగుల యూరియా కలిపి వేసేసుకోవచ్చు.
సో ఈ వాటర్ అనేది మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులు పట్టాలా లేదంటే ఎలా ఇది? సార్ ఫస్ట్ డే మనం నాటుతాం కదా, నాటాక ఆ రోజు నీళ్ళు పెడతామండి. వాటర్ పెట్టిన తర్వాత ఎవ్రీ 5 డేస్కి ఒకసారి వాటర్ పెట్టాలి. 5 డేస్కి ఎవ్రీ 5 డేస్కి ఒకసారి వాటర్ పెట్టాలి. వర్షాకాలం అంటే ఆల్మోస్ట్ మనం పెట్టాల్సిన అవసరం ఉండదు. కంపల్సరీ భూమి తడవాలి, ఎండాలి. ఆ పద్ధతిలో అయితేనే గ్రోతింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు వాటర్ పెట్టి 2 డేస్ గ్యాప్ నేల కూడా ఆడకుండానే మళ్ళీ వాటర్ పెట్టేస్తారు. అట్లా మొక్కకు అనేది కాండానికి నీరు ఎక్కువ పట్టేసి పక్కన పిలకలు రావు, మళ్ళీ గ్రోతింగ్ అనేది చాలా స్లో ఉంటుంది. అట్లా సో ఎక్కువ పెట్టినా కష్టమే. 5 డేస్ అనేది మినిమం 5 డేస్ 4 డేస్కి కంపల్సరీ భూమి ఎండిన తర్వాత మళ్ళీ మనం పెట్టుకోవాలి. కలుపు ప్రాబ్లం ఏ విధంగా ఉంది? ఎందుకంటే కలుపు గురించి ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక ఫామ్లో దగ్గర 8 రకాల గెడ్లు నాటినది చూసాం ఒక ఫామ్లో. వాళ్ళ దగ్గర మెయిన్ ప్రాబ్లం వచ్చిందంటే కలుపు వచ్చేసింది అనమాట. సో ఈ కలుపు నివారణ కానీ లేదంటే రాకుండా ఉండడానికి ఏం చేయాలా, ఎలా చేసుకోవాలండి? సార్ కలుపు అనేది కంపల్సరీ వస్తుందండి. కలుపు అనేది వచ్చేది కూడా ఎప్పుడంటే స్టార్టింగ్ మనం పెట్టిన తర్వాత మొక్క అనేది ఈ హైట్ వరకు వచ్చిన తర్వాత కలుపు మీద ఎండ గాలి తాకకుండా కలుపు చనిపోద్ది. ఈ హైట్కి వచ్చే వరకు ఏమంటే 2 టైమ్స్ అండి. 2 సార్లు ఒకసారి క్యాలరీ సెక్షన్లో ఒక మందు ఉంటుంది, అట్రజన్ మందు ఉంటుంది. ఈ 2 స్ప్రే చేసుకోవచ్చు, సరిపోద్ది. సో 2 నెలల లోపల 2 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో గ్రోత్ విషయంలో పొట్టేళ్ళు గొర్రెలు పెంచే వాళ్ళ విషయంలో వచ్చేటప్పటికి బాగా ఇష్టంగా తిని ఇంతకుముందు సూపర్ నేపియర్ అనేసి డబ్బా కొట్టారు. అవునండి. ఇప్పుడు సూపర్ నేపియర్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది, అది యూస్ చేయబాగండి అనేసి మళ్ళీ కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా ఎటువంటిది మీకు ఎక్కువ సేల్ అవుతుంది? ఇప్పుడు మాకు పొట్టల పెంపకానికి వచ్చేసండి హెడ్జులూసన్ ఉన్న 4G బుల్లెట్ నేపర్ స్టైలో హెమట, ఈ 3 రకాలు చాలా 4G బుల్లెట్ హెడ్జులూసన్ స్టైలో హెమట చాలా మంది ఆవేశ కూడా పెట్టుకుంటున్నారు. ఆవేశ దొరకటం లేదు, చాలా కష్టంగా ఉంది. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా పంపిస్తున్నారు? బై రోడ్డా, బై ట్రైనా? బై రోడ్ అండి. మనం ఏపీ తెలంగాణ వాళ్ళకి TSRTC నుండి సప్లై చేస్తున్నాం. ఆంధ్ర వాళ్ళకి APSRTC నుండి సప్లై చేస్తున్నాం. వాళ్ళకి నియరెస్ట్ బస్ స్టాండ్ RTC కార్గో ఎక్కడ ఉందో మాకు ఆ పేరు చెప్తే, బస్ స్టాండ్ పేరు చెప్తే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. RTC కార్గో ద్వారా బస్సు ద్వారా. ఇప్పుడు మీరు 6 రకాల నేపియర్ టైప్ గ్రాస్ ఉందని చెప్పారు. సో ధర విషయానికి వస్తే అంతా ఒకే రకంగా ఉందా లేదంటే ఎలా ఉందని? అది నేపియర్ వెరైటీస్ అన్నీ ఒకే రకం అండి. ఒక గణపతి వచ్చేసి 1 రూపీ, 2 గణపతులు వచ్చేసి రూపాయిన్నర. రైతులు మ్యాక్సిమం 2 గణపతులు పెట్టుకోవడానికి ట్రై చేయాలండి. ఒక గణపతి పెట్టుకుంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. 2 గణపతులు పెట్టుకుంటే ఏంటంటే బై ఛాన్స్ కింద చనిపోయినా కూడా మీది మొక్క అనేది బ్రతికే ఛాన్స్ ఉంటాయి. సో ఈ 1 కనుపు 2 కనుపులు అనేది ఏందన్నా? ఇది చాలా మంది రైతులు ఇప్పుడు ఆన్లైన్లో ఏం చేస్తున్నారంటే, మాకు రైతులకు చాలా అవగాహన లేదు కానీ మొక్క కావాలని అడుగుతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే 1 గణపతి రూపాయికి పంపించేస్తున్నారు. చాలా మంది మాకు చాలా మంది కస్టమర్ ఫోన్ చేస్తారు. సో 1 గణపతి పెట్టుకోవడంతో ఏమవుతుందంటే భూమి లోపలికి వెళ్ళిపోద్దండి. అది ఏ సైడ్ అయితే మన వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుందో, మనం పొలం మొత్తం ఒకటే లెవెల్ ఈక్వల్గా ఉంటుంది కదా, ఒక సైడ్ డౌన్ ఉంటుంది. ఆ డౌన్ ఉన్న సైడ్ ఏమవుతుందంటే భూమిలో మొక్క పోయినప్పుడు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటర్ 2-3 డేస్ ఆగి స్టోరేజ్ అయిపోయి మొక్క పాడైపోద్ది. సో అలాంటి టైంలో 2 గంటలు పెట్టుకుంటే ఏంటంటే ఒక బై ఛాన్స్ కింది మొక్క చనిపోయినా కూడా మీది నుండి జనరేషన్ స్టార్ట్ అవుద్ది. రైతులకు లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానికి ఛార్జ్ ఎంత తీసుకుంటున్నారు? రూపాయిన్నర అండి. 2 గంటలది రూపాయిన్నర, సింగిల్ గంప అయితే 1 రూపీ. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, మేమే పంపిస్తాం ఇక్కడికి. నార్మల్గా అయితే సింగిల్ కనుపు ఇస్తారు 1 రూపీ ఇస్తారు. మనం 2 సైడ్ ఇచ్చేసి 50% తగ్గించున్నాం. అవును సార్. 2 రూపాయలు అయ్యే దగ్గర 1.5 రూపాయలు ఛార్జ్ తీసుకుంటాం. సో ట్రాన్స్పోర్ట్ మీకు ఇన్నే తీసుకోవాలనేది లిమిట్ ఉందా? 1000 కాడి నుంచి? అవును సార్, మినిమం 1000 ఆర్డర్ తీసుకోవాలి. మినిమం 1000. అవునండి. ఇప్పుడు మనం పార్సల్ కూడా TSRTCకి ఇస్తాం కదండి. మన దాన సంచులు వస్తాయి 75 kgs. అందులో ఒక్కొక్క బ్యాగ్లో 1000 మొక్కలు ఇస్తామండి. 2 గంటలనే 1000 మొక్కలు వస్తాయి. అది ఎక్కడికైనా కావాలంటే మేము TSRTC APSRTC కార్గో నుండి సప్లై చేస్తాం ఆ బ్యాగ్లో. ఇంకొక చిన్న పాయింట్, నాకు ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్లో పంపించేటప్పుడు అది 4 రోజులు 5 రోజులు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినాయి, ఆట వరుసకి చెప్తాను. అవునండి. ఇన్ కేసు అలాంటి పొజిషన్ వచ్చినప్పుడు అది ఎన్ని రోజుల దాకా బ్రతికే అవకాశం ఉంది అక్కడ? సార్ ఇప్పుడు మనం కటింగ్ చేసిన తర్వాత 5 డేస్ వరకు మనం పెట్టుకోవచ్చు అండి. రైతులు మ్యాక్సిమం ఏంటంటే మనం ఈరోజు ఈవినింగ్ వేస్తే రేపు మార్నింగ్ అయినా రేపు ఈవినింగ్ అయినా కంపల్సరీ వెళ్ళిపోతాయి. బై ఛాన్స్ ఒక్కోసారి RTC వాళ్ళు బై ఛాన్స్ మిస్టేక్ అయ్యి లేట్ అయిపోయినా కూడా వాళ్ళకు రాలేదంటే మళ్ళీ మేము రిటర్న్ పంపిస్తున్నామండి. ఎక్స్ట్రా పంపిస్తున్నాం. మీరు పంపిస్తారు, ఓకే. నేను అనేది కట్ చేసిన తర్వాత ఆ స్టిక్ అనేది కెనుపు ఎన్ని రోజుల దాకా? అది 5 డేస్ వరకు పెట్టుకోవచ్చు అండి. 5 డేస్ వరకు పెట్టుకోవచ్చు. రైతులు రావడంతోనే పెట్టేసుకుంటే బెటరు. లేదు నాకు ల్యాండ్ రెడీ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది అంటే సంచులు ఓపెన్ చేసుకొని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటర్ వేసుకుంటే ఇంకా 2-3 డేస్ వరకు మనం ఉంచుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇంటి దగ్గర ల్యాండ్ ఏదైతే ఉందో మొత్తం క్లీన్ చేయించేసుకునేసి ఈ స్టిక్స్ రావడమే నాటుకునేటట్టు ఉండాలి. ల్యాండ్ అంతా రెడీ చేసుకున్నాక ఆర్డర్ ఇచ్చుకుంటే బెటర్ మనకి. అలా అయితే మనకి ఈ రోజు పంపిస్తే రేపు తెల్లారితో వచ్చేస్తుంది, మళ్ళీ మీరు ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు. బ్రదర్, ఇంకొక చిన్న క్వశ్చన్ ఇందాకే అడిగాను నేను, ఇది కూడా. సో ఇంతకు ముందు అందరూ సూపర్ నేపియర్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు దాంతో వాటర్ కంటెంట్ ఉంది ఇది అది అనేసి చెప్తా ఉన్నారు. దానికి ఆల్టర్నేట్గా ఏది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? చేస్తూ ఉంటే ఎందుకు యూజ్ చేస్తున్నారు కదా? సార్ ఇప్పుడు నేపియర్ వెరైటీస్ వచ్చే ఎక్కువ డైరీ పర్పస్ యూజ్ చేస్తున్నారు సార్. డైరీ పర్పస్ 4G బుల్లెట్ నేపియర్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు. దేని గురించి అంటే సూపర్ నేపియర్కి 4G బుల్లెట్కి డిఫరెన్స్ ఏంటంటే 4G బుల్లెట్ నేపియర్ విటమిన్ A అనేది ఎక్కువ ఉంటుంది సార్.
మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, ఎవరైనా వెటర్నరీ డాక్టర్లు ఉన్నా వాళ్ళని కూడా తెలుసుకోవచ్చు. 4G బుల్లెట్ నేపర్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఏ వల్ల ఏంటంటే పశువులకు కంటి చూపైనా బాగుంటాయి, మళ్ళీ ఎదకు వస్తాయి కరెక్ట్ టైంకి. ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉండడంతో కరెక్ట్ ఎదకు వస్తాయి. దానివల్ల దాణా ఖర్చు కూడా రైతులకు చాలా మటుకు తగ్గిపోద్ది అన్నట్టు. టైం టు టైం ఎదకు వచ్చిన టైం టు టైంలో ఎదకు వస్తాయి అన్నట్టు. ప్రోటీన్ ఫుడ్ పెట్టినప్పుడు మనకి ఎనిమల్స్ బాగుంటాయి, పాల దిగుబడి బాగుంటుంది సార్. అంటే బ్రదర్ ఫామ్ వచ్చేసి శ్రీకాంత్ బ్రదర్ పేరు వచ్చేసి. సో మన దగ్గర ఈ గడ్డి జాతి విత్తనాలు అలాగే కడాలు అనేవి ఉన్నాయి. మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి తెలంగాణ లోకల్గా ఉండేవాళ్ళు వచ్చి తీసుకుపోవాలంటే తీసుకుపోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కటింగ్ అవుతూ ఉంది. మీరు ఏ రోజు వచ్చినా కానీ కటింగ్ అవుతూ ఉంటుంది. మీరు అప్పటికప్పుడే తీసుకుని పోవచ్చు. లేదు మనకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే మీరు అమౌంట్ పంపించిన ఆ రోజు రాత్రికే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేసేస్తారు. సో ఒక గడ్డి నాటుకునే బదులు ఇలాంటి ఫామ్స్కి కాంటాక్ట్ అయ్యేసి మీరు 1 ఎకరంలో మనం చెప్పేది ఏంటంటే 10 ఎకరాలకి 10 రకాలు నాటండి అనేసి చెప్పడం లేదు. 1 ఎకరంలో మీరు 10 రకాలు నాటుకోండి. అప్పుడు మీ జీవాలు కూడా హెల్తీగా ఉంటాయి. సో అనారోగ్యం ఉండకుండా కూడా ఉంటాయి. సో గ్రోత్ రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ షీప్ అండ్ గోట్ ఫామ్ చేసేవాళ్ళు, డైరీ ఫామ్ చేసేవాళ్ళు మనకు గడ్డి మీద డిపెండ్ అవుతారు కాబట్టి ఎక్కువ గడ్డి ఏదో వస్తుందో బ్రదర్ ఇప్పుడు చెప్పినట్టుగా ఏదో కరెక్ట్గా రావడం అలాంటివి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండే గడ్డిని ఎంచుకుంటే చాలా మంచిది ఫామ్స్కి. సో కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి సీజన్ కూడా బాగుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మీరు మొలకలు నాటుకోవచ్చు. అలాగే బ్రదర్ దగ్గర అన్ని రకాల గడ్లు 10 రకాల గడ్లు ఒకే దగ్గర దొరుకుతున్నాయి. మీరు ఫోన్ చేసి మీకు 10 రకాల గడ్లు అనేవి మన ఇంటి దగ్గరికి చేరిపోతాయి అన్నమాట. సో ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయవచ్చు. తెలంగాణ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం అండ్ విలేజ్ నుంచి ఈ ఫామ్ అనేది ఉందండి. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉందండి. ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపించేస్తారు. మీరు 1000 ఆర్డర్ చేసుకుంటే ఏ గడ్డి జాతి అయినా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపిస్తారు. ఇది చాలా ప్లస్ పాయింట్ అనేది అవుతుంది మనకు. సో ట్రాన్స్పోర్ట్ మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. బ్రదరే ఆయన ఎత్తుకునేసి మీకు సిటీ చెప్తే ఆ సిటీకి మీకు దగ్గరికి చేర్పించేస్తారు. ఇది బ్రదర్ శ్రీకాంత్. చాలా సంతోషం బ్రదర్, మీరు రైతులకి ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తూ ఉన్నారు. అన్ని రకాల గడ్డి జాతులు అనేది ఒకే దగ్గర అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి.